శుద్ధ పూస మనోడు శుద్ధ పూస అంట, ఏమీ తెలియని అమాయకుడు అంట, నోట్లో ఏళ్ళు పెడితే కొరకడం కూడా రానటువంటి అమాయకుడు అంట. ఆ వచ్చిన వీడియోలన్నీ డీప్ ఫేక్ వీడియోలు అంట. అంటే ఆ వీడియోలన్నీ ఫేక్, మనోడు అందులో లేడు. కావాలని మనోడిని ఇరికించడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందంట. ఆ కుట్రలో మనోడు ఇరకపోయిందంట. ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే శుద్ధ పూస. ఆ శుద్ధ పూస నిన్న బయటికి వచ్చి ఒక వీడియో చేసిండు. ఆ వీడియోలో నాకు అసలు ఈ విషయానికి సంబంధమే లేదు, ఇది డీప్ ఫేక్ వీడియో, నేను కోర్టుకు వెళ్తాను, నేను పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడిచేటటువంటి వ్యక్తిని అని చెప్పేసి నిన్న ఆ శుద్ధ పూస ఒక వీడియోలో మాట్లాడాడు. నో డౌట్ ఈ విషయం మీద అంటే నేను కూడా ఒప్పుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారు నడిచే దారిలోనే ఈ వ్యక్తి కూడా నడుస్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, ఆవు చేళ్ళ మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా, ఆవు ఏడ మేస్తే దూడ కూడా ఆడనే మేస్తుంది. సేమ్ అదే విధంగా నాయకుడు ఎలాంటి వాడు ఉంటాడో ఆ నాయకుడి చేతి కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో పవన్ కళ్యాణ్ గారి చేతి కింద పనిచేసేటటువంటి వీళ్ళు కూడా అలాంటి వారే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు సిగ్గు లజ్జ విడిచేసి ఇవి డీప్ ఫేక్ వీడియోలు యాంచి వస్తాయిరా బాబు, మీకు ఐడియాలు నాకు అర్థం కావు. నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగింది, నేను నా వల్ల జరిగింది తప్పు అని చెప్పేసి ఒప్పుకో. మగతనం అంటే అది లేదు, మగతనం అంటే బట్టలు విప్పుడే అని నీకెవడో తప్పుడు సమాచారం ఇచ్చాడు. లేలే, నువ్వు రాంగ్ బతుకుతున్నావు. మగతనం అంటే బట్టలు ఇప్పేసి నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడము, ముందున్న వాడి బట్టలు ఇప్పమని చెప్పడము దాన్ని మగతనం అనరు. మగతనం అంటే దేన్ని అంటారు అంటే తప్పు జరిగినప్పుడు, అవును నేను తప్పు చేసిన, నేను చేసి ఉండకూడదు, నేను సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వలేదు అని చెప్పగలిగిన వాడే అసలైన మగాడు. కాకపోతే ఈ శుద్ధ పూస ఏమన్నది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు నా చేతికి ఒక వీడియో చిక్కిందండి. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవడు మీరు కనిపెట్టి ఈ వ్యక్తి పేరు కమెంట్లో రాయాలి దయచేసి. అంటే ఒకసారి వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఈ వీడియోలో ఇద్దరు శుద్ధపూసలు ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద శుద్ధపూస అనుకోండి, చిన్నగా పక్కన ఇంకో శుద్ధపూస నిలబడి ఉంది. ఈ శుద్ధపూస ఎవరు? దయచేసి కమెంట్లో ఈ వ్యక్తి పేరు రాయడం మాత్రం మర్చిపోవద్దు మీరు, దయచేసి మర్చిపోవద్దు.